హాయ్ అండి, థంబ్‌నెయిల్ చూసారు కదా. చికెన్ పికిల్ నా స్టైల్లో ఎలా పట్టాలో కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి, సింపుల్ మెథడ్లో చాలా ఈజీ. ఫస్ట్ బిగినర్స్ కూడా మంచిగా పట్టేలాగా సింపుల్గా చేశాను చూడండి మీరు కూడా. ఇక్కడ 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని ఫుల్ కల్లుప్పు అంటే రాక్ సాల్ట్, మళ్ళీ ఇంకా పసుపు వేసి మొత్తము 3 టైమ్స్ వాష్ చేసేసి ఇట్లా బాయిలింగ్ చేస్తున్నాను అనమాట. ఏం వేయలేదు, ఇట్లా బాయిలింగ్ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా బాయిలింగ్ చేయాలి. చికెన్లో వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది అనమాట. బాగా బాయిలింగ్ చేయాలి, సరిపోతుంది. ఇప్పుడు మసాలా కోసం వీడియోలో చూపిస్తున్నట్టు నేను కొలతల ప్రకారం ఏమి వేసుకోలేదండి. ఇంకా ధనియాలు ఎక్కువ వేసుకున్నాను, ఆవాలు కూడా వేసుకోవచ్చు, బట్ వేడి ఎక్కువ అవుతుందని వేయలేదు. ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, అలాగే దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు అనేది వేసుకున్నాను చూడండి. పౌడర్ ఇట్లా చేశాను, కొంచెం గరుగ్గా ఉంటే పర్వాలేదు, బాగుంటుంది అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, చికెన్లో మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోయేంత వరకు కూడా ఫ్రై చేసేసాము. ఇప్పుడు చికెన్ ఇంకా రెడీ అయిపోయినట్టే. చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా వాటర్ అనేది మొత్తము ఫ్రై చేసేసుకోవాలన్నమాట, లేకుండా కొద్దిగా కూడా ఉండకూడదు, మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. అలా అయితేనే చికెన్ పికిల్ అనేది నిల్వ ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బోన్తో తీసుకున్నాము, బోన్తో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని బోన్ తీసుకున్నాము. మీరు బోన్లెస్ అన్న తీసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నాను 2 kgs ఆఫ్ చికెన్ని దీంట్లో ఫ్రై చేయడానికి. ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఫ్రై కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా అయిపోతుంది అనమాట. చికెన్ మొత్తం ఇక్కడ ఫ్రై చేస్తున్నాను, బాగా ఫ్రై చేసేయాలి చికెన్ని. బాగా వీడియోలో చూపిస్తుందంటే బాగా ఫ్రై చేసేయాలి. 2 kgs ఆఫ్ చికెన్ అంటే కొంచెం కొంచెం తీసుకొని మొత్తము ఫ్రై చేసేస్తే ఎట్లా ఉంటుంది, రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలి. చూడండి ఎలా చేశాను ఫ్రై, ఇంకా విధంగా చేస్తే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రెడ్గా ఈ విధంగా ఫ్రై అయిపోద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేమే తినేసాం అనమాట, పికిల్ అవ్వక ముందే తినేసాం ఒక 1/2 కిలో దాకా చికెన్. మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇక్కడ చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆ మసాలా వేసుకొని కారం ఉప్పు మనకి ఎంత సరిపోతే అంత, చికెన్ పికిల్కి ఎంత సరిపోతే అంత మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం ఉప్పు ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకొని ఇట్లా ఈ విధంగా మొత్తం ఫ్రై చేయాలి, ఆయిల్ ఇక్కడ రిలీజ్ అయ్యేలాగా. ఇప్పుడు చికెన్ పికిల్ని అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కువ ఏం కలపాల్సిన అవసరం లేదు, మంచిగా కలిపితే సరిపోతుంది ఒక గత్తె సాయంతో. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుందో. మనం కారం సరిపోకపోయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా. ఇది వెంటనే తింటే కారం తిన్నట్టే ఉంటుందండి. ఒక 1 డే అలా ఉంచి తర్వాత తిన్నామనుకో చాలా బాగుంటుంది అనమాట. మనకు ఇప్పుడు ఎక్కువ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాము మా ఇంట్లో అయితే. ఎప్పుడు నాన్ వెజ్ ఉండదు కదా, ఇలా చికెన్ పికిల్తో తింటే కూడా మనం కడుపు నిండా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకి నోరూరా తినాలనిపిస్తుంది చికెన్, అందుకే ఇలా పికిల్ ఉందంటే మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు తినొచ్చు. మనం ఆయిల్ సరిపోకపోయినా మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. బోన్ తీసుకున్నాను నేనైతే, మీరు బోన్లెస్ అన్నట్టు కూడా ట్రై చేయండి, నాకు బోన్తో ఇష్టము. ఇక్కడితోటే అయిపోలేదు, ఇంకా ఒకటి యాడ్ చేయాలన్నమాట. మెయిన్ అనేది ఒకటి ఉంది, దాన్ని అయితే యాడ్ చేయాలి. అదేంటో తెలుసా మీకు? పులుపుదనం కోసం కొంచెం ముక్క కూడా పుల్లగా ఉండాలి కదా, పులుపుదనం కోసం ఇక్కడ నిమ్మకాయలను అయితే యాడ్ చేయాలన్నమాట. ఒక 4 నిమ్మకాయలను తీసుకొని యాడ్ చేశాను. పులుపు సరిపోలేదు, మీరు ఇంకా ఎక్కువ తీసుకొని యాడ్ చేయండి. కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెము నిమ్మకాయలు ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది అన్నమాట. 4 నిమ్మకాయలు తీసుకొని ఇలాగా కట్ చేసేసి నిమ్మకాయ జ్యూస్ అనేది తీసుకొని దాంట్లో యాడ్ చేయాలి. గింజలు ఉండకూడదు, మీ గింజలు ఉంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, నిమ్మకాయ 4 పిండాను అయితే గ్లాసులోకి సగం వరకు అయితే వచ్చింది. దాన్ని మొత్తము పికిల్లో వేసేసుకొని మొత్తం పికిల్ అంతా కలుపుకోవాలన్నమాట. ఒకసారి శుభ్రంగా కలిపేసుకున్నాం అనుకో మనకి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి యూస్ అయినప్పుడు తీసుకొని మనం యూజ్ చేసుకోవడమే. కొంచెం బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు, నిల్వ కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పికిల్. చూడండి ఎలా కలుపుతున్నాను, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కొంచెం ఆయిల్
నైట్ అంతా ఉంచి మార్నింగ్ చూసేసరికి మొత్తం ఆయిల్ బాగా రిలీజ్ అయిపోయిందనమాట పికిల్లో. ఎక్కువ ఏమి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో పికిల్ పొద్దున్న వరకు చూడాలి, ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది. ఆయిల్ బాగా రిలీజ్ అవ్వకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంతే. ఎప్పుడు కాలితే అప్పుడు తినవచ్చు ఇన్స్టంట్గా. నేను చేసిన పికిల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు చికెన్ పికిల్ ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నారు లేదా బయట తెచ్చుకున్నారు కూడా కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు, ఎక్కువ ఇంట్లోనే చేయమని చెప్తారు, అందుకే ఇలా చేసాము. చూడండి, ఫైనల్లీ ఒక పీస్ తీసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. పీస్ చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఎంత అంత సాఫ్ట్గా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది పికిల్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే చాలా పికిల్స్ గట్టిగా ఉంటాయి, తినలేము. పికిల్ అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. నీకైతే నేను సజెస్ట్ చేస్తాను ఇలా చేసుకోమని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇక్కడ వరకు చూసారు, ఒక లైక్ ఇచ్చండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక స్టీల్ది బాక్స్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీరైతే ప్లాస్టిక్ దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లో అయినా సరే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.